లిటరలీ మళ్ళీ జీరో స్లీప్. సో లైక్ మన న్యూ వర్కౌట్ షెడ్యూల్ ఇది వచ్చేసి లైక్ మండే 2 టైమ్స్ ఎక్కువ పుల్అప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి 300, ఇంకోటి వచ్చేసి 500. ఈ 300లో వెయిటెడ్ పుల్అప్స్, ఇందులో వచ్చేసి నార్మల్ పుల్అప్స్ 500 కాబట్టి. అండ్ ఎవ్రీడే 100 వెయిటెడ్ పుల్అప్స్. సో అండ్ మన న్యూ డైట్ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు ఫుల్ ఆఫ్ ఈటింగ్ కూడా చూపిస్తాం మీకు. When I see you dancing, I know you're a 10. It's some kind of magic, we both know it right away. I came here to party, don't want it to end. Getting real ecstatic, we both know it right away. When I see you dancing, I know you're a 10. It's some kind of magic, we both know it right away. I came here to party, don't want it to end. Getting real ecstatic. I feel this vibe goes from my heart right to my fingertips. My fingertips. Oh, I need you to tell me now how much you're into me. Oh, right away. I feel this vibe goes from my heart right to my fingertips. My fingertips. Oh, I need you to tell me now how much you're into me. Oh, right away. When I see you dancing, I know you're a 10. It's some kind of magic, we both know it right away. I came here to party, don't want it to end. Getting real ecstatic, we both know it right away. When I see you dancing, I know you're a 10. It's some kind of magic, we both know it right away. I came here to party, don't want it to end. Getting real ecstatic. I feel this vibe goes from my heart right to my fingertips. My fingertips. Oh, I need you to tell me now how much you're into me. Oh, right away. This vibe goes from my heart right to my fingertips. My fingertips. Oh, I need you to tell me now how much you're into me. Oh, right away. ఆఫ్టర్నూన్ లంచ్ టమాటా రైస్ 5కి తింటున్నాం. ప్రీవియస్గా నా బాడీ వెయిట్ వచ్చేసి 67 kgs ఉంది. ఇంకా మనం 7 kgs అయితే గెయిన్ చేయాలి 4100 పుల్అప్స్ కొట్టే ముందు. అండ్ మనం 56 days దూరంలోనే ఉన్నాం డేవిడ్ గోగిన్స్ పుల్అప్ రికార్డ్ని బ్రేక్ చేయడానికి. ఈ పుల్అప్ ఛాలెంజ్ మధ్యలో ఇంకేమేం చేయాలంటే మన బ్రాండ్ వర్క్, ఇంకా లాట్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్, ఇంకోటి వచ్చేసి తొందరగా జాబ్లో జాయిన్ అవ్వాలి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా. సో నేను దాని గురించి లిటరలీ చాలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి లైక్ జాబ్లో జాయిన్ అయితే ఎవ్రీథింగ్ విల్ బి లైక్ ఆన్ టైమ్. సో ఒక టైం అయితే ఫిక్స్ అయిపోయి ఉంటుంది మన డైలీ లైఫ్లో. లైక్ ఎగ్జాంపుల్ 6 to afternoon 2 or 2 నుంచి ఆఫ్టర్నూన్ నైట్ 10 వరకు అని చెప్పేసి. సో అప్పుడు నా డైలీ థింగ్స్ అన్నీ అడ్జస్ట్ అవ్వడానికి ప్రాపర్గా అవుతుంది. అండ్ 7 months నుంచి లిటరలీ నా స్లీప్ సైకిల్ చాలా వరస్ట్ ఉంది. నిన్న నైట్ కూడా అసలు స్లీప్ లేదు, డే అంతా పడుకున్నాను. మళ్ళీ ఈరోజు ఇన్ఫర్మేటివ్ టాపిక్ ఏంటిదంటే లెగ్లో మీకు ఒక వర్కౌట్ చెప్తాను, లైక్ మోస్ట్ బ్రూటల్ వర్కౌట్ అనుకోండి. ఏంటిదంటే గాబ్లెట్ స్క్వాట్ తెలుసు కదా మీకు. సో ఇక్కడ ఏం చేస్తారంటే యూజువల్గా గాబ్లెట్ స్క్వాట్ మొత్తం కింద వరకు వెళ్ళి పై వరకు వస్తారు. బట్ మనం అట్లా చేయం, మొత్తం కింద వరకు వెళ్ళాం. నీస్ కంటే కొంచెం కింద వరకు వెళ్దాం, లైక్ 1 or 2 inches. సో నీస్ కంటే కొంచెం కింద వరకు వెళ్తాం, అక్కడ 2 seconds పాజ్ చేస్తాం. సో పై వరకు రాము, ఆల్మోస్ట్ 95% పై వరకు వచ్చేసి మీతో 5% వదిలేయాలి. అంటే లైక్ ఫుల్గా నీస్ని లాక్అవుట్ చేయకూడదు. సో లాకిన్లోనే ఉంచుకోవాలి, కింద వరకు వెళ్ళాలి, స్లోగా కింద పాజ్ చేయాలి, మొత్తం కింద కూడా కాదు, చెప్పినట్లు నీస్ కొంచెం కింద.
సో పాజ్ చేసి అలా 30 to 35 reps చేయాలి. వన్ ఆఫ్ ది హార్డెస్ట్ లెగ్ వర్కౌట్ అనుకోండి బాడీ వెయిట్ ఇది. సో వెయిట్ ఏం తీసుకోకండి, హ్యాండ్లో చాలా హార్డ్ ఉంటుంది కాబట్టి లిటరల్లీ నా లెగ్స్ అయితే డేంజరస్గా షేక్ అయ్యాయి. సో ఇది వచ్చేసి ఒక 2 sets చేయండి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే మన లెగ్స్ని గ్రో చేయడానికి. సో సింపుల్గా ఏమవుతుందంటే లైక్ మన మజిల్ అనేది షాక్ అవుతుంది. అండ్ ఇంకొకటి, మీరు ఆ వెయిట్ని కంట్రోల్ చేసినప్పుడు మంచి స్ట్రెచ్ కూడా వస్తుంది మీ క్వాడ్స్లో. సో ఇలాంటి డిఫరెంట్ వర్కౌట్స్ని మీరు ట్రై చేస్తూ ఉండండి మీ లెగ్స్లో కానీ ఆర్ఎల్స్ బైసెప్లో కానీ, ఎలాంటి దాంట్లో అయినా, ఎలాంటి మజిల్ గ్రూప్లో అయినా కొత్తది ఒకసారి ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది మీకు ఎలా పడుతుంది. మీ మజిల్కి కూడా షాక్ వస్తుంది, దానివల్ల లిటిల్ బిట్ మన మజిల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో నేను ఎక్కువ అలాంటి ఫిలాసఫీస్ నమ్ముతాను, లైక్ ట్రైయింగ్ న్యూ థింగ్స్ అని చెప్పేసి అండ్ లైక్ ఎక్స్ప్లోరింగ్ న్యూ వర్కౌట్స్ అని చెప్పేసి. మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకుంటేనే కదా లైక్ ఏదైతే పొటెన్షియల్ ఉందో మీది అన్లీష్ అవుతుంది, లైక్ ఇట్లా బూమ్ అని చెప్పేసి. అందుకనే నేను ఒక వర్కౌట్కి స్టిక్ అయ్యి ఉంటా, బట్ ఐ విల్ ట్రై లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. నేను ఎవరైనా వేరే వాళ్ళతో వర్కౌట్ చేసినా కూడా లైక్ ఎగ్జాంపుల్కి నేను ఫేస్ పైన అడిగేసి ఇట్లా లైక్ మీది ఏదైతే హార్డెస్ట్ వర్కౌట్ రొటీన్ ఉందో నాకు అది చెప్పేయండి అని చెప్పేసి. సో నేను ట్రై చేస్తాను వాళ్ళతో మ్యాచ్ చేయడానికి నా ఎనర్జీని, లైక్ వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి చూడడానికి. అండ్ ఇంకొకటి, నేను ఓన్లీ టెంపోస్ స్లో రెప్సే నమ్ముతాను అని చెప్పేసి ఏం లేదు. నేను ఎక్కువ చీట్ రెప్స్ అండ్ ఫోర్స్డ్ రెప్స్ అని కూడా నమ్ముతాను. ఎందుకంటే నాకు అనిపిస్తుంది నీకు ఆ ఇనిషియల్ పుష్ కావాలేమో నీ మజిల్కి అని చెప్పేసి. నీ మజిల్ ముందే ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఇట్ విల్ గెట్ టైర్డ్ కదా. సో అప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సపోర్ట్ ఇచ్చి ఆ రెప్స్ని ఇంకొక 2-3 చేపిస్తే దాంట్లోనే మజిల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటాను. సో లైక్ ఆ లాస్ట్ 4-5 రెప్స్లో చాలా ఎక్కువ ఉంటుంది లిటరలీ. అందుకని మీరు లెగ్ వర్కౌట్ వేసినా ఏ వర్కౌట్ వేసినా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోగలిగితే దట్స్ చాలా బెటర్. యాక్చువల్లీ నేను అట్లనే చేస్తాను. బట్ మీకు ఒక సపోర్ట్ కావాలంటే 100% వేరే వాళ్ళతో ట్రైన్ చేయండి. ఎలాంటి పర్సన్తో ట్రైన్ చేయండి అంటే ఒక 4-5 రెప్స్ మీతో ఎక్కువ పుష్ చేయించి అతనితో ట్రైన్ చేయండి. లైక్ ఇఫ్ ఇన్ కేస్ అతని స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నా కూడా అతని మైండ్ సెట్ దూరంగా ఉండాలి. లైక్ వీడు చేయగలడు, లైక్ ఈ క్యాన్ డూ మోర్ 5 reps 3 reps అట్లా ఇట్లా అని చెప్పేసి 12 reps అని 12 reps అయిపోయిందా వచ్చేసి నేను చేస్తాను. సో లైక్ నాకు కూడా ఒక 2-3 జిమ్ పార్ట్నర్స్ ఉన్నారు హూ విల్ ఫోర్స్ మీ టు డూ లైక్ మోర్ 5 to 3 reps అని చెప్పేసి. అప్పుడే మన పొటెన్షియల్ కూడా తెలుస్తుంది మనకి, లైక్ మనం ఎంత దూరం వెళ్ళగలం అని చెప్పి. సో అంతే గైస్, మళ్ళీ కలుద్దాం 100 weighted pull-ups తోటి. అండ్ లిటరలీ లాట్స్ ఆర్ లైక్ పాపింగ్ అవుట్ డేంజరస్గా. what the fuck. ouch, షోల్డర్స్ పడేస్తున్నాయి. ఒక బైసెప్ పోస్ చాలా డేస్ అయింది. అండ్ లిటరలీ బాడీ అంతా పింపుల్స్ ఉంటాయి కదా నాకు. చాలామంది యానబాలిక్స్ అనుకుంటారు ఈ మధ్య. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీలింగ్ తెలుసు అది, లైక్ లిటరలీ యానబాలిక్స్ అంటారు. నేనండి యానబాలిక్స్ తీసుకుంటాను బాగా ఎక్కువ. అంటే ఒక అతను వచ్చేసి క్యాలేతబోల్ ఏం తీసుకుంటున్నావు అంటే చిన్నప్పుడు బాంబీటా తీసుకున్నావు, ఇప్పుడు వచ్చేసి ఒక ట్రెండ్ తీసుకుంటున్నా, చాలా తీసుకుంటాను నేను, మీకు తెలియదు అని చెప్పేసి అన్నా. అండ్ ఇలాంటి బాడీ న్యాచురల్గా అచీవ్ చేయలేను అని చెప్పేసి అన్నా. నాకు తెలుసు నువ్వు న్యాచురల్ కాదని, నాకు తెలుసు అసలు లీన్ కట్టింగే రాదని చెప్పేసి అన్నాడు. అరే అసలు వీనికి ఏమవుతుందిరా, అరే డైట్ చేయకపోతే వస్తుందిరా నీకు ఇంత బాడీ. ఇంకా నువ్వు డైట్లో ఉంటే లైక్ ఈ న్యాచురల్ తెలుగు ఫిట్నెస్ బాడీ బిల్డర్స్ని, లైక్ ఎవరైతే ఇండియాలో ఆర్ ఎల్స్ వరల్డ్లో న్యాచురల్ బాడీ బిల్డర్స్ ఉన్నారో నువ్వు ఎంత న్యాచురల్ అని చెప్పు. పాస్ట్లో తీసుకున్నావు కదా నువ్వు, నాకు తెలుసు ఇది. ఇట్లనే ఉంటారు బయట పీపుల్, ఎవరైనా వచ్చి తీసుకున్నా అన్నా కూడా నిజం చెప్తున్నా ఇట్లా నువ్వు న్యాచురల్గా అచీవ్ చేయలేవు అని చెప్పేసాను. బికాజ్ నువ్వు వాటితో ఆర్గ్యూ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం వేస్ట్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటిదంటే మీకు మజా రాదు, వాడిని ఏడిపిస్తే మజా వస్తుంది. దట్స్ గుడ్ యాక్చువల్లీ, వెరీ గుడ్. ఓకే బాయ్. ఒక సినిమాటిక్ క్లోజప్ ఇద్దామంటే